హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది కూడా ఒకేసారి 2,00,000 రుణమాఫీ రైతులకు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాను ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ఒకేసారి 2,00,000 రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందుకు ఆర్బీఐ బ్యాంకులతో కలిసి విధి విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు కూడా 6,47,589 మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేశామన్నారు. గత ప్రభుత్వం అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతులపై ముసల కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు వచ్చిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఏడాది రైతు బంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజుల్లో జమ చేయలేదని చెప్పారు. చూశారు కండి, మొత్తం మీదుగా తెలంగాణ రైతులకు సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రైతులకు 2,00,000 రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పారు. అయితే అందుకు ఆర్బీఐ బ్యాంకులతో కలిసి విధి విధానాలను కూడా రూపొందిస్తున్నామని తెలిపారు. చూశారు కండి, మొత్తం మీదుగా రైతులకు ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.